నాన్నగారు, అమ్మ ఏదైనా మాట్లాడుకుంటుంటే, ఊళ్ళో వాళ్ళు ఏదైనా తప్పు చేశారు, లేకుంటే ఏదైనా ఒకటి నష్టం జరిగిందని మాట్లాడుకునేటప్పుడు, పిల్లలు బయటికెళ్ళండి, పెద్దోళ్ళ మాటలు మీరు వినకూడదు, వెళ్ళిపోవడం వెళ్ళగొట్టదు మమ్మల్ని. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్లకు మాత్రమే వినబడేటట్టుగా మాట్లాడుకొని, తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మాతో క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకున్నారు. ఎందుకో తెలుసా? ఫలానా వాళ్ళ పొరపాట్లు మేమిద్దరం మాట్లాడుకుంటే పిల్లలు వింటే రేపు వాళ్ళకి నమస్కారం పెట్టారు కదా. పిల్లలు వింటుండగా ఇంకొకళ్ళ బలహీనతలు మనం మాట్లాడొద్దు. వీళ్లకు రెస్పెక్ట్ పోతుంది, వాళ్ళ మీద గౌరవం ఉండదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, వాళ్ళు మాకెంత కీడు చేసినా, ఎంత హాని చేసినా, పిల్లలు మాత్రం పెద్దవాళ్ళను గౌరవించాల్సిందే. బాబు ఇట్రా, అంకుల్ వచ్చారు, అక్కడ కూర్చున్నారు, ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు, బుద్ధి లేదు, నమస్కారం పెట్టు. ఇదే హిట్లర్ వాయిస్ అన్నది. అలా పోతే పోనీ పిల్లలకు నేర్పించాలండి. పిల్లలు ఏం చేసినా మనం మురిసిపోయి అంతేలే, పసుకున్న వాడికి ఏం తెలుసు, దానికి ఏం తెలుసు అంటే, పెద్దయ్యాక మీరు చాలా విచారిస్తారు. పిల్లలను పెంచడం ఒక గొప్ప ఆర్ట్, గొప్ప కళ. సరిగా పెంచితే వారు అందమైన శిల్పాలుగా తయారవుతారు. పిల్లలను శుభ్రత కలిగిన వారుగా పెంచాలి, పరిశుద్ధత కలిగిన వారుగా పెంచాలి, సమాజంలో మర్యాద కలిగిన వాళ్ళుగా పెంచాలి, పెద్దలను గౌరవించే వాళ్ళుగా పెంచాలి, దేవుని చిత్తమును గ్రహించే వాళ్ళుగా పెంచాలి. బాలుడు నడవాల్సిన మార్గము వానికి ఎన్ని బంగారు వాక్యాలు ఉన్నాయండి.